Fourth method, proxy equal into method. ఓకే, సీక్వెల్ ఇంటూ మెథడ్. సీక్వెల్ ఇంటూ మెథడ్లో యాక్చువల్గా మన మ్యాక్రో వేరియబుల్స్ 3 వేస్లో క్రియేట్ చేయొచ్చండి. When compared with the previous method, SQL into method, very simple method and mostly used one as well. ఓకే, చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో అన్ని అడ్వాంటేజెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సీక్వెల్ ఇంటూ మెథడ్. సో బిఫోర్ గోయింగ్ విత్ సీక్వెల్ ఇంటూ మెథడ్, ఏ మెథడ్ ఇది? డూ లూప్ మెథడ్తో మనం క్రియేట్ చేసిన మ్యాక్రో వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా లోకల్ అన్నట్టే. ఓకే, ఇన్సైడ్ ద మ్యాక్రో క్రియేట్ చేశారు, సో అవి ఇన్సైడ్ మ్యాక్రో మాత్రం వర్కౌట్ అవుతాయి, నాట్ అవుట్ సైడ్ ద మ్యాక్రో, లోకల్ అన్నట్టు. సో ఇన్సైడ్ ద సేవ్స్ మ్యాక్రో మాత్రం మనకి రిజర్వ్ చేయగలం, అవుట్ సైడ్ ద మ్యాక్రో మనకి వర్క్ అవ్వదు. థర్డ్ మెథడ్. ఓకే, సెకండ్ మెథడ్ పారామీటర్స్ మెథడ్స్ కూడా ఇన్సైడ్ లోకల్ మ్యాక్రోసే, లోకల్ మ్యాక్రో వేరియబుల్సే. అండ్ నెక్స్ట్ డూ ఇటరేట్ లూప్ మెథడ్ కూడా లోకల్. కాబట్టి ద ఫోర్త్ వన్ సీక్వెల్ ఇంటూ మెథడ్. ఇది కంప్లీట్లీ డిఫరెంట్. లోకల్లో కూడా రిజర్వ్ చేసుకోవచ్చు, గ్లోబల్లో కూడా రిజర్వ్ చేసుకోవచ్చు అండి సీక్వెల్ ఇంటూ మెథడ్. ఓకే, సో దీనికోసం నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో యాక్చువల్లీ సింపుల్ సింటాక్స్ అయితే కాదు, దీనికి వన్ సింటాక్స్ అయితే కాదు, 3 డిఫరెంట్ సింటాక్సెస్ యూజ్ చేస్తాను యాక్చువల్గా సీక్వెల్ ఇంటూ మెథడ్లో. ఈచ్ సింటాక్స్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. త్రూ ఎగ్జాంపుల్ నేను సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్ 1. ఓకే, నేను ఒక సింపుల్ డేటా సెట్ తీసుకుంటాను. డేటా ఏబిసి సూపర్ మార్కెట్, మంత్ ఈక్వల్స్ టు Jan, ఇయర్ ఈక్వల్స్ టు 2023, సేల్ అమౌంట్ ఈక్వల్స్ టు 3 lakhs అనుకుందాం. ఓకే, ఒక డేటా సెట్. ఫైన్. సో మంత్ వేరియబుల్ వాల్యూ జాన్, ఇయర్ 2023, సేల్ అమౌంట్. సో ఎందుకు ఈ డేటా సెట్ తీసుకున్నానంటే, సో త్రూ ఈ డేటా సెట్ నేను మీకు సింటాక్స్ అండ్ ఎలా మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయాలి సీక్వెల్ ఇంటూ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. ఆ తర్వాత రియల్ టైమ్ సినారియోస్ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్మెంట్ 1. ఏంటంటే రిక్వైర్మెంట్, నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఏ మ్యాక్రో వేరియబుల్ MTH. ఓకే, MTH అనే మ్యాక్రో వేరియబుల్ కావాలి బై రీడింగ్ మంత్ వేరియబుల్ వాల్యూ ఫ్రమ్ ABC సూపర్ మార్కెట్. ఏంటి రిక్వైర్మెంట్? MTH అనే మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయాలి వైల్ రీడింగ్ ABC సూపర్ మార్కెట్ డేటా సెట్. ఎస్. సో సీక్వెల్ ఇంటూ మెథడ్ ఏంటంటే డేటా సెట్ వేరియబుల్ వాల్యూస్ ని మనం మ్యాక్రో వేరియబుల్ కింద కన్వర్ట్ చేస్తామండి సీక్వెల్ ఇంటూ మెథడ్ యూజ్ చేస్తాం. సేమ్ థింగ్ మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. ఏదైతే మంత్ వేరియబుల్ ఉందో డేటా సెట్ వేరియబుల్ వాల్యూ ఏంటి? జాన్ కదా. సో ఆ వాల్యూతో నేను MTH అనే మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయాలని రిక్వైర్మెంట్ అయితే నేను ఇక్కడ అసైన్ చేశాను. సో దీనికి వచ్చే సింటాక్స్, ఫస్ట్ సింటాక్స్ అండి సీక్వెల్ ఇంటూ మెథడ్. 3 డిఫరెంట్ సింటాక్స్ ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ వన్ ఇది సింటాక్స్ 1, proxy equal select ds underscore variable. డేటా సెట్ వేరియబుల్ సెలెక్ట్ చేసి ఏదైతే మనం మ్యాక్రో వేరియబుల్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో డేటా సెట్ వేరియబుల్, ds వేరియబుల్ అంటే. సో డేటా సెట్ వేరియబుల్ ఇంటూ మెథడ్ అంటున్నాం కదా. సో ఆ డేటా సెట్ వేరియబుల్ పక్కన ఇంటూ కీవర్డ్ యూజ్ చేసి ఒక కాలన్ మాడిఫైర్ ఇవ్వండి, అంతే. ఓకే, డేటా సెట్ వేరియబుల్ ఇంటూ కాలన్ మాడిఫైర్ దెన్ యువర్ మ్యాక్రో వేరియబుల్. ఏంటి మీ మ్యాక్రో వేరియబుల్ నేమ్? ఫ్రమ్ విచ్ డేటా సెట్? ఫ్రమ్ ds underscore name, అంతే. సింపుల్ సింటాక్స్. ఓకే, సో బాలు మీరు చెప్పారు సీక్వెల్ ఇంటూ మెథడ్ యూజ్ చేసి దీన్ని సార్ట్ అవుట్ చేయొచ్చు అని చెప్పి, బట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన సంథింగ్ డిఫరెంట్ అని డౌట్ మీకు రావచ్చు. ఓకే, సో చెప్పాను కదండి సీక్వెల్ ఇంటూ మెథడ్ 3 డిఫరెంట్ సింటాక్సెస్ అని చెప్పి. ఫస్ట్ సింటాక్స్ మనం డిస్కస్ చేస్తున్నాము, సెకండ్ సింటాక్స్ అండ్ థర్డ్ సింటాక్స్. 3 సింటాక్సెస్ 3 వేస్లో మనం ఎలా క్రియేట్ చేయొచ్చు సీక్వెల్ ఇంటూ మెథడ్ డిస్కస్ చేసిన తర్వాత, సో నేను థర్డ్ మెథడ్లో మనం, ఓకే, నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను కవర్ చేస్తానండి. ఓకే, సో డోంట్ వరీ.
ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేస్తాం, ఏది కూడా విడిచిపెట్టాను నేను. సో ఫస్ట్ ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ చేయండి, సీక్వెల్ ఇంటూ మెథడ్ యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి. ఓకే, సో రిక్వైర్మెంట్ ప్రకారం ఏం చేస్తానంటే సింటాక్స్ యూజ్ చేసుకుంటాను. ప్రాక్స్ ఈక్వల్ సెలెక్ట్ డేటా సెట్ వేరియబుల్ ఏంటి, ఏ డేటా సెట్ వేరియబుల్, రీడింగ్ మంత్ వేరియబుల్ వాల్యూ ఫ్రమ్ సో ఏబీసీ సూపర్ మార్కెట్, మంత్ వేరియబుల్ కదా. సో నా డేటా సెట్ వేరియబుల్ వచ్చేసి మంత్ ఇంటూ ఏంటి వాళ్ళకి కావాల్సిన మ్యాక్రో వేరియబుల్ ఎంటీహెచ్. కొటేషన్స్ ఏం అవసరం లేదండి. ఓకే, జస్ట్ నేను ఇది ఒక మ్యాక్రో వేరియబుల్ అని చెప్పి ఇక్కడ నాకు కావాలని చెప్పేదానికి నేను ఏం చేశాను కొటేషన్స్. చూడండి, సింటాక్స్ నేను కొటేషన్స్ అసైన్ చేయలేదు, జస్ట్ మీ డేటా సెట్ వేరియబుల్ ఇంటూ అండ్ కాలన్ మ్యాక్రో వేరియబుల్ ఫ్రమ్ ఏంటి డేటా సెట్ ఏబీసీ సూపర్ మార్కెట్ కదా, ఏబీసీ సూపర్ మార్కెట్ అంతే. ఇంకా సబ్మిట్ చేయండి. మనం సెలెక్ట్ చేస్తున్నాం కనుక జస్ట్ డిస్ప్లే చేస్తుంది రిజల్ట్ విండోలో మంత్ వాల్యూ ఇక్కడ, బట్ మ్యాక్రో వేరియబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఎంటీహెచ్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ చెక్ చేయాలనుకుంటే కనుక సో మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ అయిందండి. లైక్ % మెథడ్ పొజిషనల్ పారామీటర్స్ నేమ్డ్ పారామీటర్ లాగా మనం మ్యాక్రో వేరియబుల్ నేమ్ పక్కన మ్యాక్రో నేమ్ పక్కన మ్యాక్రో వేరియబుల్స్ అసైన్ చేయట్లేదు ఇక్కడ. సో త్రూ సీక్వెల్ కోడింగ్ మనం మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసాం. ఎస్, మ్యాక్రో వేరియబుల్ ఇదే. సో యాజ్ పర్ సింటాక్స్ ఎంటీహెచ్ అని మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసాం. ఏదైతే వేరియబుల్ సెలెక్ట్ చేసామో ఆ వేరియబుల్ వాల్యూస్ వచ్చేసి దీనికి మ్యాక్రో వేరియబుల్ కింద వాల్యూస్ కింద సెట్ అవుతాయి, కాపీ అవుతాయి. సో ఒక మ్యాక్రో వేరియబుల్ వాల్యూ చెక్ చేయాలంటే ఈజీగా ఏ స్టేట్మెంట్ యూజ్ చేసి చెక్ చేస్తామండి, క్రియేట్ అయిందో లేదో సక్సెస్ఫుల్ గా అని చెప్పేదానికి పర్సన్ పుట్ కదా, పర్సన్ పుట్ ఎంటీహెచ్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ ఈజ్ %MTH డాట్. సో నేను ఓపెన్ కోడ్ లోనే చెక్ చేస్తున్నాను ఎంటీహెచ్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ అంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. అంటే సీక్వెల్ ఇంటూ మెథడ్ క్రియేట్ చేసిన మ్యాక్రో వేరియబుల్ ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు, గ్లోబల్ అన్నట్టు. ఈ సినారియాలో ఈ పర్టికులర్ సింటాక్స్ లో ఓపెన్ కోడ్ లో మనం క్రియేట్ చేసాం కనుక గ్లోబల్, మీరు ఎక్కడైనా రిజల్ట్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ ద మ్యాక్రో రిజల్ట్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ ద మ్యాక్రో కోడ్ రిజల్ట్ చేసుకోవచ్చు, ఓపెన్ కోడ్ లో ఎక్కడైనా రిజల్ట్ చేసుకోవచ్చు. బట్ ఎనీవేస్ క్రియేట్ అయింది. ఎంటీహెచ్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ ఈజ్ జాన్. జానే కదా మన వాల్యూ, మంత్ వాల్యూ. ఏంటి రిక్వైర్మెంట్, క్రియేట్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ ఎంటీహెచ్ బై రీడింగ్ మంత్ వేరియబుల్ వాల్యూ ఫ్రమ్ ద ఏబీసీ సూపర్ మార్కెట్. డన్. ఇది ఒక సింపుల్ సింటాక్స్ అయితే. నెక్స్ట్ వన్, రిక్వైర్మెంట్ 2, create MTH variable by reading month variable value from ABC supermarket if month has more than one value. అంటే ఏంటంటే మోర్ దెన్ వన్ వాల్యూ అంటే మళ్ళీ న్యూ డేటా సెట్ క్రియేట్ చేస్తాను ఇప్పుడు. దిస్ టైమ్ ఇన్పుట్ month, sale amount, data lines, Jan, Feb, March. This time maybe soft market have 3 months అన్నట్టు. సో ఏంటి నా రిక్వైర్మెంట్, క్రియేట్ అ మ్యాక్రో వేరియబుల్ MTH by reading month variable value from ABC supermarket if month has more than one value. of course మనకి ఒక వాల్యూ కాదు 3 వాల్యూస్ ఉన్నాయి ఉంటే గనక then MTH macro variable should have all values separated by specific delimiter. ఎగ్జాంపుల్ ఎలా కావాలంటే నాకు MTH ఈక్వల్స్ అని చెప్పి జాన్ ఫెబ్ మార్చ్, ఇది కామా డిలిమిటర్తో అయినా కానీ MTH ఈక్వల్స్ టు జాన్ స్పేస్ ఫెబ్ స్పేస్ మార్చ్, అలా ఏదో ఒక స్పెసిఫిక్ డిలిమిటర్తో మొత్తానికి అయితే అన్ని వాల్యూస్ అంత మ్యాక్రో వేరియబుల్ వాల్యూ సేవ్ అయి ఉండాలి. ఇది నా రిక్వైర్మెంట్. అర్థమైంది అనుకుంటున్నాను.
ఒకటి అనుకోండి, ఓకే ఫైన్, డైరెక్ట్ గా రీడ్ చేసేస్తుంది. బట్ ఇన్ కేస్ మోర్ దెన్ 1 ఉంటే ఎలా? సో దానికోసం మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. సో మోర్ దెన్ వన్ వాల్యూ ఉంటే కనుక డేటా సెట్ వేరియబుల్ లో ఆ వాల్యూస్ ఎన్ని ఉంటే అన్ని, ఆఫ్ కోర్స్ ఇక్కడ 3, ఇన్ కేస్ 10 ఉంటే 10, 20 ఉంటుంది 20. సో అన్ని కూడా ఈ ఒక మ్యాకర్ వేరియబుల్ లోనే స్టోర్ అయి ఉండాలి, దట్ టు సెపరేటెడ్ బై స్పెసిఫిక్ డీలిమిటర్. సో దీనికి వచ్చే సింటాక్స్ ఏంటంటే జస్ట్ చేయొచ్చు అండి, స్టోర్ చేయొచ్చు. సింటాక్స్ proc equal select ds వేరియబుల్, సేమ్ ఇంటూ కూడా వాడాలి, పక్కన మ్యాక్రో వేరియబుల్. ఇక్కడ ఎక్స్ట్రా మనం యూజ్ చేయాల్సింది సపరేటెడ్ బై డీలిమిటర్ అండి. మ్యాక్రో వేరియబుల్ పక్కన సపరేటెడ్ బై కీవర్డ్ యూజ్ చేయాలి. సో విత్ ఏ డీలిమిటర్ అనేది విత్ ఇన్ ద కొటేషన్స్ డీలిమిటర్ పెట్టాలి. ఓకే, ఫ్రమ్ ds ని డేటా సెట్ ని, అంతే. ఓకే, ఫస్ట్ సింటాక్స్ సెకండ్ సింటాక్స్ కి డిఫరెన్స్ ఏంటండి? ఫస్ట్ సింటాక్స్ లో మనం డైరెక్ట్ గా డేటా సెట్ వేరియబుల్ ఇంటూ మ్యాక్రో వేరియబుల్ ఫ్రమ్ డేటా సెట్ నేమ్, అంతే. ఇప్పుడు డేటా సెట్ నేమ్ ఇంటూ మ్యాక్రో వేరియబుల్ అయితే సేమ్ యూజ్ చేస్తాం, ఎక్స్ట్రా మనం సపరేటెడ్ బై డీలిమిటర్ యూజ్ చేస్తాం. ఎందుకు సపరేటెడ్ బై డీలిమిటర్ అంటే, సో ఒక్క వాల్యూ కాదు, దిస్ టైమ్ మోర్ దెన్ 1 వాల్యూ ఉంది కనుక అన్ని వాల్యూస్ నాకు స్టోర్ అవ్వాలి కనుక, రైట్? సేమ్ సింటాక్స్ యూజ్ చేసి మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు డేటా సెట్ వేరియబుల్ ఏంటి? మంత్ కదా మనం కన్వర్ట్ చేయాల్సింది. మనకు కావాల్సిన మ్యాక్రో వేరియబుల్ ఏంటి? ఎంటీహెచ్. సపరేటెడ్ బై డీలిమిటర్ నాకు స్పేస్ కావాలి. ఫ్రమ్ డేటా సెట్ నేమ్ ఏబీసీ సూపర్ మార్కెట్. సబ్మిట్ చేయండి. డన్, సబ్మిటెడ్. మ్యాక్రో వేరియబుల్ ఆల్సో క్రియేటెడ్. సో చెక్ చేయాలనుకుంటే కనుక సేమ్ ప్రైస్ ఇన్పుట్ MTH macro variable value is ampersand MTH dot. Submit చేయండి, click చేయండి. See here, Jan, Feb, March separated by space. Okay, so అన్ని వాల్యూస్ సపరేట్ బై స్పేస్ ఇచ్చాం కనుక సపరేటెడ్ బై స్పేస్, లేదు సపరేట్ బై కామా ఇచ్చారనుకోండి సపరేటెడ్ బై కామా. ఏంటి, ఎలాంటి సినారియోలో బాల్ యూజ్ అవుతాయి ఇలాంటి సపరేటెడ్ బై? సో దానికోసం కూడా నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. See here, కామా, జాన్ ఫెబ్ మార్చ్. సో దిస్ టైం నేను కామా యూజ్ చేస్తాను, కామా. ఓకే, ఈ సపరేటెడ్ బై కాన్సెప్ట్ దేనికి యూజ్ అవుతుంది? డేటా సెట్ వేరియబుల్ రీడ్ చేయడం వల్ల, మైక్రో వేరియబుల్స్ వాల్యూస్ లో రీడ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఎలాంటి సినారీస్ లో మనం రియల్ టైమ్ లో యూజ్ చేస్తాం? ఓకే, సో దానికోసం కూడా నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో ఏంటి బెనిఫిట్ అనేది, ఎలాంటి కేసెస్ లో మనం సపరేటెడ్ బై కాన్సెప్ట్ యూజ్ చేస్తాం అనే దానికి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఎలాంటి సినారీస్ లో యూజ్ చేస్తాను అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ సపరేటెడ్ బై ఏ డీలిమిటర్ అయితే ఆ డీలిమిటర్ కొటేషన్స్ లో పెడితే సరిపోతుంది. డన్. నా సో దీనికోసం ఒక యూజ్ కేసు డిస్కస్ చేసుకుందాం. క్రియేట్ temp data set with first 5 variables from classhelp.cart dataset. Create a temporary dataset with first 5 variables from classhelp.cart dataset. So first 5 variables. So this time classhelp.cart dataset. Next maybe any other dataset from any other library. So variables మీకు తెలియదు, బట్ ఫస్ట్ 5 వేరియబుల్స్ మాత్రమే మనకి కావాలి. సో ఎలా క్రియేట్ చేయాలి? సో దానికోసం ఒక మ్యాక్రో క్రియేట్ చేయండి అని చెప్పి మీకు ఒక ఇంటర్వ్యూ అడిగారు. ఒక లేదా ఈ స్పెసిఫిక్ లొకేషన్ లో ఉండే డేటా సెట్ నుంచి ఫస్ట్ 10 వేరియబుల్స్ మాత్రమే కాపీ చేసుకుని డేటా సెట్ క్రియేట్ చేయండి అని రిక్వైర్మెంట్ వచ్చింది. సో అలా సేమ్, ఓకే, ఫస్ట్ 5 వేరియబుల్స్ లేదా 10 వేరియబుల్స్ లేదా 20 వేరియబుల్స్. సో ఏం చేయాలి, ఎలా ఐడెంటిఫై చేస్తారు ఆ వేరియబుల్స్? ఫస్ట్ 5 ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? సో ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్ రీచ్ అవ్వాలంటే, రిక్వైర్మెంట్ ఇదైతే సో లాజిక్స్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేటా సెట్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఆ వేరియబుల్ లిస్ట్ ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై
వేరియబుల్స్ లిస్ట్ ఫ్రమ్ గివెన్ డేటా సెట్. ఫ్రమ్ ద డేటా సెట్ వేరియబుల్స్ లిస్ట్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. వేరియబుల్స్ లిస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఫస్ట్ 5 వేరియబుల్స్ని సపరేట్ చేయాలి. రైట్, సపరేట్ ఫస్ట్ 5 వేరియబుల్స్. ఓకే, నేను ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ 5 వేరియబుల్స్ సపరేట్ చేసిన తర్వాత ఆ వేరియబుల్స్ మీరు either డేటా స్టెప్లో కానీ ప్రాక్ స్టెప్లో కానీ కీప్ చేయాలి అనుకుంటే కనుక, డేటా స్టెప్లో అయితే కీప్ డేటా సెట్ ఆప్షన్ మనం ఏం చేస్తాం, కీప్ పక్కనే స్పేస్తో మనం వేరియబుల్స్ అసైన్ చేస్తాం. రైట్, నేమ్ కీప్ ఈక్వల్స్ టు నేమ్ స్పేస్ ఏజ్ స్పేస్ సెక్స్ స్పేస్ హైట్ స్పేస్ అలా. అదే సీక్వెల్లో మీరు వేరియబుల్స్ కీప్ చేయాలనుకుంటే ఏం చేస్తారు, సెలెక్ట్ స్టేట్మెంట్లో నేమ్ కామా ఏజ్ కామా సెక్స్ కామా ఏజ్ కామా యూజ్ చేస్తాను. రైట్, సో మీరు ఏ స్టెప్ అయినా యూజ్ చేయండి, బట్ ఫైనలీ టెంప్ డేటా సెట్కి మనకి ఫస్ట్ 5 వేరియబుల్స్ మాత్రమే ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ లాజిక్లో నెక్స్ట్ పాయింట్. సో 5 వేరియబుల్స్ సెపరేట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ డేటా స్టెప్ సీక్వెల్ ఇంటూ మెథడ్ యూజ్ చేసి ఆ 5 వేరియబుల్స్ని సపరేటెడ్ బై స్పేస్. ప్రాక్ స్టెప్ అనుకోండి, సపరేటెడ్ బై కామా. Separate first 5 variables and create macro variable. ఫస్ట్ 5 వేరియబుల్స్ సపరేట్ చేసి ఆ 5 వేరియబుల్స్ని ఒక మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయండి. ఆ మ్యాక్రో వేరియబుల్లో మనం డేటా స్టెప్ యూజ్ చేస్తే స్పేస్తో సపరేట్ చేస్తారు, సీక్వెల్ యూజ్ చేస్తే కామాతో సపరేట్ చేస్తారు. ఓకే, సపరేట్ ఫస్ట్ 5 వేరియబుల్స్ అండ్ క్రియేట్ మ్యాక్రో వేరియబుల్ బై యూజింగ్ డేటా స్టెప్ క్రియేట్. సో అంతేనా, ఫస్ట్ వేరియబుల్స్ లిస్ట్ ఐడెంటిఫై చేయాలి ఒక డేటా సెట్లో. ఆ డేటా సెట్లో వేరియబుల్స్ లిస్ట్లో నుంచి ఫస్ట్ 5 వేరియబుల్స్ అయితే సపరేట్ చేయాలి. సో సపరేట్ చేసిన వేరియబుల్స్ని ఒక మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఆ మ్యాక్రో వేరియబుల్ మీరు డేటా స్టెప్లో కీప్ అనే డేటా సెట్ ఆప్షన్ ద్వారా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఐడెంటిఫై ద వేరియబుల్స్ లిస్ట్ ఫ్రమ్ ద డేటా సెట్. ఒక డేటా సెట్లో వేరియబుల్స్ అన్ని ఐడెంటిఫై చేయాలి, ఒక లిస్ట్ క్రియేట్ చేయాలనుకుంటే ఏ ప్రొసీజర్ యూజ్ చేస్తారు మీరు, ప్రాక్ contents procedure. Proc contents data equals to /help.cast out equals to cast underscore var output data set name and done. Okay, so proc contents procedure యూజ్ చేసి మీరు అవుట్పుట్ డేటా సెట్ క్రియేట్ చేస్తే అరౌండ్ 42 కాలమ్స్ దగ్గర క్రియేట్ అవుతాయండి. సో ఐ విల్ షో యూ. ఇది రిజల్ట్ విండో ఇన్ఫర్మేషన్. చెక్ యువర్ అవుట్పుట్ డేటా సెట్. 41 కాలమ్స్. ఓకే, సో వీటన్నింటి గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం ఏదైతే కాలమ్స్ అనేది మనకి రిక్వైర్మెంట్ ఉంటుందో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే మీరు చూడండి, నేమ్ అనే వేరియబుల్లో మీకు అన్ని వేరియబుల్స్ ఉన్నాయి. సో కంప్లీట్ వేరియబుల్ లిస్ట్, వన్ అండ్ ఓన్లీ వన్ ప్రొసీజర్ అండి, ప్రాక్ కంటెంట్ ప్రొసీజర్. ప్రాక్ కంటెంట్ ప్రొసీజర్ యూజ్ చేసి మీరు ఏ డేటా సెట్లో ఉండే వేరియబుల్స్ అన్నా కానీ ఒక కంప్లీట్ లిస్ట్లో క్రియేట్ చేసుకోవాలి. ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్లో అసైన్ చేయాలనుకుంటే కనుక వండర్ఫుల్ ప్రొసీజర్ అండి కాంటెంట్ ప్రొసీజర్. నాట్ ఓన్లీ చెక్ ద డిస్క్రిప్షన్ ఫార్ మై డేటా పర్సన్. ఓకే, బై యూజింగ్ కాంటెంట్ ప్రొసీజర్ మనం ఆ డేటా సెట్లో ఉండే వేరియబుల్స్ అన్ని కూడా మనం ఒక కాలంలో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఎందుకు బెనిఫిట్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఇక్కడైతే నేమ్ అనే కాలంలో మీకు అన్ని 15 వేరియబుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి టైప్ అని ఉంది, అంటే టైప్ అంటే అది న్యూమరిక్ వేరియబుల్, క్యారెక్టర్ వేరియబుల్ అనేది దానికి టైప్. 1 అంటే న్యూమరిక్, 2 అంటే క్యారెక్టర్. ఓకే, సో లెంగ్త్, ఆ వేరియబుల్ లెంగ్త్ ఏంటి, var num, ఇది వెరీ ఇంపార్టెంట్, వేరియబుల్ నంబర్ అని చెప్పి. ఓకే, యాక్చువల్గా సిలిండర్స్ ఇక్కడ మనకి ఫస్ట్లో డిస్ప్లే చేస్తుంది. ఎందుకు ఫస్ట్లో డిస్ప్లే చేస్తుంది అంటే, సో మనకి ఎప్పుడు కూడా ప్రాక్ కంటెంట్ ప్రొసీజర్లో వేరియబుల్ లిస్ట్ అనేది ఆల్ఫాబెటికల్ లిస్ట్లోనే డిస్ప్లే చేస్తుంది. ఆల్ఫాబెటికల్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ అంటే A to Z అన్నట్టు, ABCDEFGH అలా, CDEHILMN లాస్ట్ W. ఇది కాదు యాక్చువల్ వేరియబుల్ ఆర్డర్, ఇది వేరియబుల్ ఆర్డర్ 9, 5, 8, 10, 7 అనేది ఇలా వేరియబుల్ ఆర్డర్. ఎక్కడ చూడొచ్చు మీరు అవుట్పుట్ డేటా సెట్లో, ఎక్కడ ఉంది మీ వేరియబుల్ ఆర్డర్, వేర్ నెంబర్ కాలంలో ఉంది. సో వేర్ నెంబర్ కాలంలో మీ వేరియబుల్ నెంబర్ ఉంది, నేమ్ వేరియబుల్లో మీ వేరియబుల్ లిస్ట్ ఉంది. సో ఈ 2 కాలమ్స్ సరిపోతాయి మీకు ఫస్ట్ 5 వేరియబుల్స్ సపరేట్ చేసుకునే దానికి.
రైట్? ఎలా సపరేట్ చేయాలి? సో దానికోసం మళ్ళీ ఇంకో ప్రొసీజర్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్ డేటా సెట్ నుంచి నాకు అన్ని కాలమ్స్ అవసరం లేదు, నాకు ఈ 2 కాలమ్స్ సరిపోతాయి ఫస్ట్ 5 వేరియబుల్స్ యూజ్ చేసుకునే దానికి. నేమ్ వేరియబుల్, వేర్ నమ్ వేరియబుల్. సో నేను ఆ రెండే కీప్ చేసుకుంటాను ఇక్కడ. కీప్ ఈక్వల్స్ టు నేమ్ వేర్ నమ్. అండ్ నెక్స్ట్ నో ప్రింట్. ఓకే, సో మనకి ప్రింట్ పనే ఉంది, మనకు కావాల్సిన ఈ రెండు. ఓకే, నేమ్ అండ్ వేరియబుల్ నెంబర్. ఈ రెండింటితో మనం ఫస్ట్ 5 వేరియబుల్స్ ఎలా సపరేట్ చేయొచ్చు అంటే, ఇక్కడ కూడా మీరు థింక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు వేరియబుల్ నెంబర్ వైజ్ సార్టింగ్ చేసుకుంటే కనుక, ఓకే, వేరియబుల్ నెంబర్ వైజ్ సార్టింగ్ చేస్తే సో 1 to 15 అనేది ఆర్డర్ వస్తుంది. ఫస్ట్ 5 వేరియబుల్ మీరు ఫస్ట్ ఓబిఎస్ లేదా ఓబిఎస్ ఆప్షన్ యూజ్ చేసి సపరేట్ చేసేయచ్చు హ్యాపీగా. ఓకే, సో నా ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రాక్ సార్ట్ ప్రొసీజర్ టు సార్ట్ మై కార్స్ అండ్ స్కోర్ వ్యాస్ డేటా సెట్. ఫస్ట్ 5 వేరియబుల్స్ సపరేట్ చేసుకునే దానికి అన్ని వేరియబుల్స్ లిస్ట్ లో ఒక ఆర్డర్ లో పెట్టుకోవాలి కనుక ప్రాక్ సార్ట్ డేటా ఈక్వల్స్ టు ఈ డేటా సెట్ కదా మనం క్రియేట్ చేసాం, కార్స్ అండర్ స్కోర్ వ్యాస్ కదా, కార్స్ అండర్ స్కోర్ వ్యాస్ బై వేరియబుల్ నెంబర్. సబ్మిట్. సో నేను అవుట్పుట్ డేటా సెట్ క్రియేట్ చేయట్లేదు, దాన్ని డైరెక్ట్ గా సార్టింగ్ చేసేస్తున్నాను. సో నౌ యూ కెన్ సీ 1 2 3 4 5 6 15. ఓకే, మేక్ మోడల్ టైప్ ఆరిజిన్ డ్రైవ్ ట్రైన్, ఇది ఆర్డర్. ఫస్ట్ వేరియబుల్ మీ డేటా సెట్ లో మేక్, సెకండ్ వేరియబుల్ మోడల్, నెక్స్ట్ టైప్ ఆరిజిన్, ఇలా. ఓకే, సో ఒక డేటా సెట్ ఉంది మనకి ఫైనల్లీ విత్ వేరియబుల్ ఆర్డర్ వైజ్. సో ఫస్ట్ 5 వేరియబుల్సే కావాలి మీకు. సో ఏం చేస్తారు, ఎలా సపరేట్ చేయొచ్చు ఫస్ట్ 5 వాల్యూస్? బై యూజింగ్ ఓబిఎస్ డేటా అవుట్పుట్ డేటా సెట్ నేమ్ అసైన్ చేయండి, పాస్ సెట్ కార్స్ అండర్ స్కోర్ వ్యాస్ ఓబిఎస్ ఈక్వల్స్ టు 5 అండ్ వేర్ నమ్తో నాకు అవసరం లేదు. సో వేర్ నమ్ ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. నేమ్ వేరియబుల్లో ఫస్ట్ 5 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇదే డేటా సెట్ యూజ్ చేయండి, ఈ వేర్ డేటా సెట్ యూజ్ చేయండి. ఈ నేమ్ మ్యాక్రో వేరియబుల్ ఏదైతే నేమ్ ఉందో ఈ డేటా సెట్ వేరియబుల్లో ఉండే వాల్యూస్ అన్నింటినీ సపరేటెడ్ బై అని చెప్పి సపరేట్ చేయండి. సీక్వెల్ తో మీరు కీప్ చేయాలనుకుంటే కామా పెట్టండి, డేటా స్ట్రక్చర్ తో కీప్ చేయాలనుకుంటే స్పేస్ పెట్టండి. సో ఏంటంటే నా రిక్వైర్మెంట్ ఇక్కడ వచ్చేసి డేటా టెంప్ డేటా సెట్ కదా మనకి ఫైనల్ కావాల్సింది, టెంప్ డేటా సెట్ కీప్ ఈక్వల్స్ టు ఫస్ట్ 5 వేరియబుల్స్ కదా. సో ఆ వేరియబుల్స్ ఏంటో నాకు తెలియదు, నేను క్రియేట్ చేయాలి. సో దానికోసం సీక్వెల్ ఇంటూ మెథడ్ యూజ్ చేస్తాను. సో వేరియబుల్ అండర్ స్కోర్ లిస్ట్ సెట్ సాస్ హెల్ప్ డాట్ కార్స్ అండ్ రన్. ఓకే, ఇది నా డేటా స్టెప్. బై యూజింగ్ డేటా స్టెప్ క్రియేట్ న్యూ డేటా సెట్. ఓకే ఫైన్, బట్ ఇక్కడ మనం జస్ట్ డేటా సెట్ క్రియేట్ చేసాం విత్ ఫస్ట్ 5 వేరియబుల్స్. ఈ వేరియబుల్ ఈ కీప్ లో మీరు రిజాల్వ్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ 5 వేరియబుల్స్ ఏంటనేవి, ఈ 5 వేరియబుల్స్ అనేవి మనం సపరేట్ చేసి డేటా సెట్ అయితే క్రియేట్ చేసాం, మ్యాక్రో వేరియబుల్ కింద కన్వర్ట్ చేయండి. వేరియబుల్ లిస్ట్ అనే మ్యాక్రో వేరియబుల్ బై యూజింగ్ సీక్వెల్ ఇంటూ మెథడ్ ఈ సింటాక్స్ తో సపరేట్ బై సింటాక్స్ తో హ్యాపీగా మీరు సపరేట్ చేసేయచ్చు. ఓకే, డిఎస్ వేరియబుల్ ఏంటి, ఇందులో వేరియబుల్ మనం మ్యాక్రో వేరియబుల్ కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం, నేమ్ వేరియబుల్ కదా, నేమ్ వేరియబుల్ ఇంటూ మ్యాక్రో వేరియబుల్ ఏంటి మీకు కావాలి, వేరియబుల్ లిస్ట్ కదా డేటా స్టెప్ లో రిజర్వ్ చేసుకునే దానికి. సో వేరియబుల్ లిస్ట్ సపరేట్ బై డీలిమిటర్ ఏంటి, స్పేసే కావాలి. ఇక్కడ వేరియబుల్ మధ్య స్పేసే ఉండాలి, వేరియబుల్ లిస్ట్ స్పేస్ ఏంటి మీ డేటా సెట్ వ్యాస్ డేటా సెట్, ఇదే కదా మనం క్రియేట్ చేసాం విత్ 5 వేరియబుల్స్. సబ్మిట్ చేయండి. సో క్రియేట్ అయిందో లేదో చెక్ చేయండి బై యూజింగ్ పర్సన్ పుట్
వేరియబుల్ లిస్ట్ కదా మన మ్యాక్రో వేరియబుల్ లిస్ట్ macro variable value is ampersand var underscore list అంతే కదా. కాల్ చేయండి. ampersand variable list make space model space type space drive trains origin space drive train done. ఇప్పుడు సబ్మిట్ చేయండి. సో వేరియబుల్ లిస్ట్ అండ్ మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసాం. వేరియబుల్ లిస్ట్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ ఏంటి? మేక్ మోడల్ టైప్ ఆరిజిన్ డ్రైవ్ ట్రైన్. వేరియబుల్ లిస్ట్ వాల్యూ ఇదే కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కీప్ పక్కనే మేక్ మోడల్ టైప్ ఆరిజిన్ డ్రైవ్ ట్రైన్ అనేది రిజల్వ్ అవుతుంది. సో ఆ 5 వేరియబుల్స్ తో డేటా సెట్ క్రియేట్ అయిపోతుంది. డన్. ఓకే, సో ప్రోగ్రామింగ్ మనం చేసాం. ఇక్కడైతే మ్యాక్రో క్రియేట్ చేయలేదు. ఇదంతా కలిపి మీకు మ్యాక్రో క్రియేట్ చేయాలి. ఇంకేదైనా డేటా సెట్ నుంచి ఇంకేదైనా వేరియబుల్స్ 10 వేరియబుల్స్ లేదా 15 వేరియబుల్స్ 20 వేరియబుల్స్ అనుకుంటే, సో ఇక్కడ నుంచి మీరు కంప్లీట్ గా మనం మ్యాక్రో కింద కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంతవరకు ఏదైతే మనం కోడింగ్ నేర్చుకున్నామో ఈ కంప్లీట్ కోడ్, ఈ అన్ని స్టెప్స్, ఒక 2 ప్రొసీజర్స్ యూజ్ చేసాం. అండ్ నెక్స్ట్ 1 డేటా స్టెప్, అగైన్ 1 more ప్రొసీజర్, సీక్వెల్ ప్రొసీజర్, అగైన్ అనదర్ డేటా స్టెప్. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే 2 డేటా స్టెప్స్ 3 ప్రాక్ స్టెప్ యూజ్ చేసాం ఈ కంప్లీట్ టాస్క్ లో, ఈ రిక్వైర్మెంట్ మనకి రీచ్ అయ్యేదానికి. ఈ కంప్లీట్ స్టేట్మెంట్స్ సేవ్ చేసుకోవాలి ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్, ఆటోమేట్ చేయడం కోసం. ఓకే, సో నెక్స్ట్ టైం ఫ్యూచర్ లో మళ్ళీ ఇంకేదైనా డేటా సెట్ క్రియేట్ చేయాలి విత్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఫ్రమ్ 10 to 15 వేరియబుల్స్ లేదా 15 to 20 వేరియబుల్స్ లేదా ఫస్ట్ 50 వేరియబుల్స్ అలా చెప్పి ఏదన్నా రిక్వైర్మెంట్ వస్తే కనుక సో యూజ్ చేయడం కోసం ఈ మ్యాక్రోని మీరు డైనమిక్ మ్యాక్రో మీద కన్వర్ట్ చేయాలి. సో సో ఈ కంప్లీట్ ప్రోగ్రామింగ్ ఏదైతే మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్నామో ఈ అన్ని స్టెప్స్ మనం ఒక ఫ్రేమ్ వర్క్ లో సేవ్ చేసుకోవాలి. ఓకే, సో ఒక ఫ్రేమ్ లో సేవ్ చేసుకుంటే సో జస్ట్ మీ మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్ చేంజ్ చేసి ఏదైనా లైబ్రరీలో ఉండే డేటా సెట్ నుంచి ఇంకొక డేటా సెట్ కావాలి విత్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అంటే మ్యాక్రో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ కంప్లీట్ కోడ్ మ్యాక్రో కింద ఎలా కన్వర్ట్ చేయాలి, సో రీయూజబుల్ కోడ్ కింద ఎలా కన్వర్ట్ చేయాలని చూద్దాం. సో మీకు తెలుసు, ఫస్ట్ ఒక మ్యాక్రో కన్వర్ట్ చేయాలంటే పర్సెంట్ మ్యాక్రో, సో మ్యాక్రో నేమ్, దీనికంటూ ఒక నేమ్ ఇవ్వండి. రిక్వైర్డ్ వేరియబుల్స్ అని చెప్పి నేను మ్యాక్రో నేమ్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, సో కంప్లీట్ స్టెప్స్ ఏవైతే యూజ్ చేసామో అన్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకోండి. ఇవన్నీ మనకు అవసరం పడతాయి. పర్సెంట్ మెంట్ రిక్వైర్డ్ వేరియబుల్స్. నా ఓకే, కేర్ఫుల్గా వినండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ టైమ్ SAS హెల్ప్ లైబ్రరీలో ఉండే కాస్ట్ డేటా సెట్ ని మనం ఇన్పుట్ డేటాగా యూజ్ చేసుకొని అవుట్పుట్ డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాం వర్క్ లైబ్రరీలో. ఓకే, మేబీ నెక్స్ట్ టైం ఎనీ అదర్ లైబ్రరీ, ఎనీ అదర్ డేటా సెట్ ఇంకొక లొకేషన్ లో సేవ్ చేయాలి. సో అలాంటప్పుడు సో రెగ్యులర్ గా ఇందులో మనం ఏవైతే వాల్యూస్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం వస్తుందో వాటన్నిటిని మ్యాక్రో వేరియబుల్స్ కన్వర్ట్ చేయండి. ఫస్ట్ లైబ్రరీ SAS హెల్ప్ అనేది లైబ్రరీ ampersand lib డాట్. సేవ్ అయితే మీరు కన్వర్ట్ చేస్తున్నారో వాటిని సేవ్ చేసేసుకోండి ఇనిషియల్ గానే. ఏదర్ పర్సెంట్ లెట్ మెథడ్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు, లేదా పొజిషన్ పారామీటర్స్ నేను వెళ్ళిపోతున్నాను. లిబ్ కామా నెక్స్ట్ ఇది ఇన్పుట్ డేటా సెట్ కదా, సో డిఎస్ నేమ్ లేదా ఇన్పుట్ డేటా సెట్ ampersand inp_ds డాట్. ఓకే, సో ఇక్కడ మాత్రం ఎందుకు యాంపర్సెంట్ యూజ్ చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు యాంపర్సెంట్ యూజ్ చేయట్లేదు అంటే ఇక్కడ మనం రిజాల్వ్ చేస్తాం, ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. చాలాసార్లు చెప్పాను, క్రియేట్ చేస్తున్నప్పుడు అయితే మనం అండ్ సింబల్ డాట్ యూజ్ చేయక్కర్లేదు. వాటిని ఎక్కడైతే మనం రిజాల్వ్ చేస్తామో అక్కడ మాత్రమే అండ్ సింబల్ అండ్ డాట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కార్స్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ మీరు ఇన్పుట్ డిఎస్ అని చెప్పి తీసుకోవచ్చు. ఎందుకంటే కార్స్ అండర్ స్కోర్ వ్యాస్ అని చెప్పి
మన డిజైన్ ఇప్పుడు కార్స్ ఇంకొకసారి నెక్స్ట్ టైం ఇంకేదని అనుకోండి క్లాస్ అనుకోండి క్లాస్ అండర్ స్కోర్ వ్యాట్స్. నెక్స్ట్ షూస్ డేటా సెట్ అనుకోండి షూస్ అండర్ స్కోర్ వ్యాట్స్. అలా మనకి రిజల్వ్ అవ్వడం కోసం జస్ట్ ఇన్పుట్ డిఎస్ అనేది ఎక్కడెక్కడ కార్స్ అయితే ఉందో కార్స్ దగ్గరనే రిప్లేస్ చేశాను. సో నెక్స్ట్ ఇవన్నీ ఈ వేరియబుల్స్ అయితే కామన్, ఈ రెండు సరిపోతాయి మనకి, నేమ్ అండ్ వేర్ నమ్. సార్ట్లో కూడా మనం ఏం చేంజ్ చేసిన అవసరం లేదు. సో ఏ డేటా సెట్ అయితే ఏంటి మనకి కావాల్సిన ఫస్ట్ 5 వేరియబుల్స్. ఓకే, ఇక్కడైతే అబ్జర్వేషన్ 5 పెట్టాను ఎందుకంటే 5 వేరియబుల్స్ రిక్వైర్మెంట్ ఉంది. సో మేబీ 10 వేరియబుల్స్ అనుకోండి, మళ్ళీ చేంజ్ చేసే అవసరం ఉంటుంది. సో 15 అనుకోండి, మళ్ళీ చేంజ్ చేయాలి. సో ఇదైతే మనం రెగ్యులర్గా చేంజ్ చేస్తాం కనుక రిక్వైర్మెంట్ని బట్టి దీన్ని కూడా కన్వర్ట్ చేసుకోండి వేర్ నెంబర్ అని చెప్పి, వేర్ అండర్ స్కోర్ నెంబర్ డాట్. ఇది ఒక మ్యాక్రో వేరియబుల్ కదా, దీన్ని ఇక్కడ అసైన్ చేసేయండి కామా వేర్ నెంబర్. ఇంకా సో ఇదంతా చేంజ్ చేయక్కర్లేదు మనం. సో ఏదైతే నేమ్ వేరియబుల్ మనకు ఉంటుందో, నేమ్ అయితే కామన్ ఈ కార్స్ అండర్ స్కోర్ వ్యాట్స్ లో, ఆ నేమ్ వేరియబుల్లో ఉండే వేరియబుల్స్ అన్ని కూడా సపరేటెడ్ బై స్పేస్ తో సపరేట్ అయ్యి మనకి మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఆ మ్యాక్రో వేరియబుల్ ఇక్కడ టెంప్ కదా, ఓకే ఇది అవుట్పుట్ డేటా సెట్ ampersand out అండర్ డిఎస్ డాట్. ఇప్పుడైతే టెంప్ కావాలి. నెక్స్ట్ ఇంకేదైనా డేటా సెట్ అనుకుంటే ఇంకేదైనా డేటా సెట్ అసైన్ చేయొచ్చు మనం. సో నెక్స్ట్ self డాట్ కాస్ అంటే ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం, లిబ్ డాట్ ఇన్పుట్ డేటా సెట్. ఐ థింక్ ఎనఫ్. సో టోటల్గా మనకి ఎన్ని వేరియబుల్స్ వచ్చాయండి ఇక్కడ, లిబ్ ఇన్పుట్ డేటా సెట్, ఇంకా వేరియబుల్ నెంబర్, అవుట్పుట్ డేటా సెట్ నేమ్, వేరియబుల్ లిస్ట్. ఓకే ఇక్కడ యూజ్ చేస్తున్నాం, బట్ అది ఎలా క్రియేట్ అవుతుంది మనకి, సీక్వెల్ ఇంటూ మెథడ్ యూజ్ చేసి మనం వేరియబుల్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాం. రైట్, ఇక్కడ ఏదైతే మెథడ్ యూజ్ చేస్తున్నామో ఈ మెథడ్ లో మనకి ఆ వేరియబుల్ లిస్ట్ లో వేరియబుల్ మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఆ మ్యాక్రో వేరియబుల్ ఇక్కడ యూజ్ చేసుకున్నాం. సో దీన్ని మరి ఎందుకు మనం మెన్షన్ చేయలేదు అని అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో వేరియబుల్ లిస్ట్ అనే మ్యాక్రో వేరియబుల్ సీక్వెల్ ఇంటూ మెథడ్ లో మనం క్రియేట్ చేసాం కనుక డైరెక్ట్ గా ఎక్కడ రిజల్వ్ చేసేసుకోగలుగుతున్నాం. ఫస్ట్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ రిజల్వ్ అవుతుంది. ఓకే, సో నో నీడ్ టు మెన్షన్. సో రిమైనింగ్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే మనం ఎక్కడ క్రియేట్ చేయలేదు కదా, అవుట్పుట్ డేటా సెట్, లైబ్రరీ, ఇన్పుట్ డేటా సెట్. అందుకని చెప్పి నేను పొజిషనల్ పారామీటర్ యూజ్ చేశాను. సో పొజిషనల్ కావాలంటే పొజిషన్, నేమ్ కావాలంటే నేమ్, పర్సన్ సెట్ కావాలంటే పర్సన్ సెట్ మెథడ్ ఎలా కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. సో దానికంటే లిమిటేషన్స్ ఏం లేవు. బట్ వేరియబుల్ లిస్ట్ మాత్రం మనకు వేరే ఆప్షన్ లేదు, సీక్వెల్ ఇంటూ మెథడ్ యూజ్ చేసి మాత్రమే క్రియేట్ చేయాలి. ఓకే, సో ఎందుకంటే ఒక డేటా సెట్ లో ఉండే వేరియబుల్ యొక్క వాల్యూస్ మీకు ఒక మ్యాక్రో వేరియబుల్ లో కావాలనుకుంటే సీక్వెల్ ఇంటూ మెథడ్ సెకండ్ సినారియో సపరేటెడ్ బై యూజ్ చేసి మనం క్రియేట్ చేసాం. ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా కంప్లీట్ గా ఎలా చేసాం అనేది. క్రియేట్ చేయండి, అసైన్ చేయండి, సబ్మిట్ చేయండి. F3. ఓకే, మీరు ఏమైనా సెమీకోలన్స్ ఏమైనా మిస్ చేస్తే కనుక ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ ఏం లేదు, ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఇంకేదైనా డేటా సెట్ ట్రై చేద్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమే వెళ్దాం. లైబ్రరీ help ఇన్పుట్ డేటా సెట్ కాస్ వేరియబుల్ నెంబర్ 5 కావాలి. సో 5తో నాకు కావాల్సిన అవుట్పుట్ డేటా సెట్ టెంప్. సబ్మిట్, డన్. సో go and check your log window. Finally, there are 428 observations read from the data set self.cast. Work.temp has 428 observations with just 5 variables. So 3 data sets create అయ్యాయి మనకి. ఫస్ట్ cars underscore vas with all the variables. నెక్స్ట్ vas అన్ని వేరియబుల్స్ లో మీరు ఓబిఎస్ యూజ్ చేసి 5 అయితే చేశారు కదా, 5 స్కిప్ చేశారు కదా, 5. సో ఫైనల్ గా టెంప్ డేటా సెట్ ఆ 5 వేరియబుల్స్ ని కీప్ చేసింది అవుట్పుట్ డేటా సెట్ కి మనం కాపీ చేస్తున్నప్పుడు. డన్. ఓకే, సేమ్ ఇంకేదైనా డేటా సెట్ ట్రై చేద్దాం, ఇంకేదైనా వేరియబుల్స్ తో.
SAS help dot fish dataset. Done. So యాక్చువల్గా fish underscore 7 వేరియబుల్స్ ఉన్నాయి టోటల్ 7 వేరియబుల్స్ లో మనకి ఎన్ని కావాలి 4 కదా. సో 4 అయితే క్రియేట్ చేసాం. ఆ 4 స్పీసెస్ వెయిట్ లెంగ్త్ 1 లెంగ్త్ 2 అనేవి టెస్ట్ డేటా సెట్ గాను ఫైనల్ గా సేవ్ చేసి పెట్టుకున్నాం. ఓకే, సో కావాలంటే చూద్దాం ఫస్ట్ 4 వేరియబుల్స్ అదా కాదు. స్పీసెస్ వెయిట్ లెంగ్త్ 1 లెంగ్త్ 2 కాదు. SAS హెల్ప్ ఓపెన్ చేయండి. ఫిష్ కదా, స్పీసెస్ వెయిట్ 1 లెంగ్త్ 1 లెంగ్త్ 2 సేమే కదా మనం క్రియేట్ చేసాం. టెస్ట్ స్పీసెస్ వెయిట్ 1 లెంగ్త్ 1 లెంగ్త్ 2 ఫస్ట్ 4 వేరియబుల్స్. సో ఇంకా మీరు ఎనీ లైబ్రరీ ఎనీ డేటా సెట్ అండ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని వేరియబుల్స్ కావాలంటే ఆ వేరియబుల్స్ మీరు కీప్ చేసి ఇంకో డేటా సెట్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ మ్యాక్రో వేరియబుల్స్, ఈ పర్టికులర్ మ్యాక్రోతో, ఈ డైనమిక్ మ్యాక్రోతో. సో వీటన్నింటిలో మీకు బాగా యూజ్ అయ్యింది మాత్రం సపరేటెడ్ బై అండి. ఓకే, సో అఫ్ కోర్స్ కంటెంట్స్ మనకి వేరియబుల్స్ అన్ని ఒక కాలంలో పెట్టేదానికి, ఒక అన్ని వేరియబుల్ లిస్ట్ ఒక వేరియబుల్ కాలంలో పెట్టేదానికి, ఒక వేరియబుల్లో పెట్టేదానికి కంటెంట్స్ యూజ్ అయింది. సో అన్ని వేరియబుల్స్ ని ఒక ఆర్డర్ లో పెట్టేదానికి సార్ట్ ప్రొసీజర్ యూజ్ అయింది. ఆర్డర్ లో ఉన్న వాటి నుంచి ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో అన్ని వేరియబుల్సే కావాలనే దానికి డేటా స్ట్రప్ యూజ్ అయింది. ఓకే, సో ఏదైతే ఆ వేరియబుల్స్ మనకి కీప్ చేసామో వేరియబుల్ నెంబర్ యూజ్ చేసి ఆ వేరియబుల్ సపరేటెడ్ బై విత్ స్పేస్ అని చెప్పేదానికి సీక్వెల్ ఇంటూ మెథడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ సీక్వెల్ ఇంటూ మెథడ్స్ యూజ్ చేస్తే ఆ వేరియబుల్స్ అన్ని మనకి సపరేటెడ్ బై స్పేస్ తో అన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ ని మనం కీప్ పక్కనే వేరియబుల్ లిస్ట్ అని చెప్పి మ్యాక్రో వేరియబుల్ లిస్ట్ అని చేస్తే, వేరియబుల్ లిస్ట్ అంటే వాల్యూస్ అన్ని స్పేసెస్ తో సపరేట్ అయి ఉంటాయి, వేరియబుల్ నేమ్స్ అన్ని అలా యాజ్ టీజ్ రిజల్వ్ అవుతాయి. సో మనకి అవుట్పుట్ డేటా సెట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. డన్. సో ఇనిషియల్ గానే అనుకున్నాం, సో మ్యాక్రోస్ అంటే ఒక డేటా స్టెప్ లేదా ఒక ప్రాక్ స్టెప్ అని కాదు, ఎన్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయండి, ఎన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ యూజ్ చేస్తాం. ఎప్పుడు ఏ స్టెప్ యూజ్ అవుతుందో సో మనం అయితే గెస్ చేయలేమండి. ఓకే, సో అన్నింటినీ మనం సేవ్ చేసుకోవాలి ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్, సేవ్ చేసుకోవాలి ఒక ఫ్రేమ్ వర్క్ లా, అంటే మళ్ళీ చేంజ్ చేయకుండా. మ్యాక్రోస్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతుందండి. సో అందుకే వెరీ ఫస్ట్ మనం అనుకున్నాం వండర్ఫుల్ ప్రోగ్రామింగ్ ఫ్యూచర్ మ్యాక్రో ప్రోగ్రామింగ్ అని చెప్పి. ఓకే, సో ఇది ఒక రియల్ టైమ్ సినారియో. సో ఎలాంటి సినారియోస్ లో సపరేటెడ్ బై మెథడ్ యూజ్ చేస్తాం అనే దానికి. ఓకే, సో ఫస్ట్ మెథడ్ లో ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసాం, సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇంకో ఎగ్జాంపుల్ డిస్కస్ చేయాలంటే చాలా ఎగ్జాంపుల్ డిస్కస్ చేయొచ్చు. సీక్వెల్ ఇంటూ మెథడ్ యూజ్ చేసి యాక్చువల్ గా డేటా సెట్ లో అబ్జర్వేషన్స్ కౌంట్ ఏదైతే ఉందో అబ్జర్వేషన్ కౌంట్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేసి మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు. అది చాలా యూజ్ అవుతుందండి. అది ఐడెంటిఫైయింగ్ అబ్జర్వేషన్ నెంబర్, identify observation number and create macro variable. Okay, for example proc SQL. So యాక్చువల్గా అయితే అబ్జర్వేషన్ నెంబర్ ఐడెంటిఫై చేసేదానికి సీక్వెల్ ఎలా చేస్తామండి మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సీక్వెల్ యూజ్ చేసి ఒక డేటా సెట్ లో అబ్జర్వేషన్ నెంబర్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చండి. సెలెక్ట్ కౌంట్ స్టార్ యాజ్ OBS underscore count from ఏంటి మీ డేటా సెట్ SAS help.pl fibs. ఓకే, సీక్వెల్ యూజ్ చేసి అబ్జర్వేషన్ నెంబర్ ఐడెంటిఫై చేయడం ఎలా అని జస్ట్ డిస్కస్ చేస్తాం. ఇంకా మ్యాక్రో వేరియబుల్ అయితే క్రియేట్ చేయట్లేదు, జస్ట్ ఐడెంటిఫైయింగ్ అబ్జర్వేషన్ నెంబర్. సబ్మిట్ చేయండి. దేర్ యూ కెన్ సీ
ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయండి మనకి 1,73,283 అబ్జర్వేషన్స్ ఉంటాయి PL50 డేటా సెట్లో. ఓకే ఓకే కావాలని చూపిస్తాను, మీకు తెలిసి ఉంటుంది, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం PL50. Hmm. 1,73,283 రికార్డ్స్. సో జస్ట్ మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేశారు, ప్రింట్ చేశారు అంతే. అది మ్యాక్రో వేరియబుల్ కాదండి, ఇంకా మ్యాక్రో వేరియబుల్ అయితే క్రియేట్ చేయలేదు మనం. ఓకే సో మ్యాక్రో వేరియబుల్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో చాలాసార్లు యూజ్ చేస్తామండి ఇది. సో కమింగ్ కాన్సెప్ట్స్ ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో వాటిలో మళ్ళీ మనం రిపీట్ చేస్తాం కూడా. ఇక్కడ యాజ్ అని చెప్పి మీరు డేటా సెట్ వేరియబుల్ క్రియేట్ చేస్తారు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ యాజ్ ఇంటూ ఇచ్చారనుకోండి, అది మ్యాక్రో వేరియబుల్ అయిపోతుంది. సబ్మిట్. ఓకే సో క్రియేట్ చేసింది చెక్ చేయాలంటే పర్సన్ పుట్ అనేది మనకు ఆప్షన్. పర్సన్ పుట్ అబ్జర్వేషన్ కౌంట్ ఫర్ PL50 data set equals to ampersand OBS underscore CND dot. Submit చేయండి. There you can see observation count for PL50 data set equals to 1,73,283 records. Created, right? So macro variable created. ఇది ఒక రియల్ టైమ్ సినారియో ఫస్ట్ రిక్వైర్మెంట్ కి, ఫస్ట్ సింటాక్స్ కి. సో మోస్ట్లీ మనం అబ్జర్వేషన్ కౌంట్ ని ఐడెంటిఫై చేసి మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేస్తామండి. ఇది ఒకటే కాదు, చాలా చేయొచ్చు, ఇది ఒక సింపుల్ మోస్ట్లీ యూజ్డ్ వన్. సెకండ్ రిక్వైర్మెంట్, సెకండ్ సింటాక్స్ కి మనం ఒక యూజ్ కేసు డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ రిక్వైర్మెంట్ లేదా థర్డ్ సింటాక్స్, ఎనదర్ మెథడ్, ఎనదర్ వే కూడా ఉంటుంది మనకి మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయడానికి. సీక్వెల్ ఇంటూ మెథడ్ లో ఏంటంటే రిక్వైర్మెంట్ 3 create mth1 comma mth2 mth3 by reading month variable value from ABC supermarket. ఓకే దిస్ టైమ్ 3 మ్యాక్రో వేరియబుల్స్ కావాలండి. ఒక మ్యాక్రో వేరియబుల్ లో అన్ని వాల్యూస్ కాదు, 3 మ్యాక్రో వేరియబుల్స్ లో 3 వాల్యూస్ ఉండాలి. ఎలా అంటే ఎగ్జాంపుల్ mth1 లో ఫస్ట్ వాల్యూ జాన్ ఉండాలి, mth2 లో సెకండ్ వాల్యూ ఫెబ్ ఉండాలి, mth3 లో థర్డ్ వాల్యూ మార్చ్ ఉండాలి. సో ABC సూపర్ మార్కెట్ డేటా సెట్ ఉంది కదా, సో ఇందులో ఉన్న మంత్ వేరియబుల్ వాల్యూస్ రీడ్ చేస్తూ 3 మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. ఒకటి mth1, mth2, mth3. ఆల్రెడీ క్రియేట్ చేసాం, ఎనీవేస్ మళ్ళీ క్రియేట్ చేశాను. దీనికి సింటాక్స్ ఏంటంటే proc SQL select bs underscore variable into మ్యాక్రో వేరియబుల్. ఎంతవరకు మనకు తెలుసు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 3 మ్యాక్రో వేరియబుల్స్ కావాలి కాబట్టి మ్యాక్రో వేరియబుల్ 1, 2 ఇక్కడ కూడా కాలన్ మాడిఫైయర్ యూజ్ చేయాలి. మ్యాక్రో వేరియబుల్
3. అంటే 3 మాత్రమే క్రియేట్ చేయగలమా, అంతకన్నా ఎక్కువ క్రియేట్ చేయలేమా అంటే లేదు. జస్ట్ ఈ రిక్వైర్మెంట్ తగ్గట్టు నేను సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఎన్నైనా మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ వాల్యూస్. ఓకే, సో మ్యాక్రో వేరియబుల్ 1 to 10 అనుకోండి, 10 మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి, 10 వాల్యూస్ ఉంటాయి. అక్కడ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అప్పుడు మీరు ఇక్కడ ఏదైతే వాల్యూ అవసరం పడుతుంది, ఎన్ని మ్యాక్రో వేరియబుల్స్ అవసరం పడతాయి అనేది నెంబర్ అసైన్ చేసి ఉంటుంది. అది కూడా ఎలా అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రిక్వైర్మెంట్ 3 కూడా మనం యూజ్ కేసు డిస్కస్ చేస్తాం కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మ్యాక్రో వేరియబుల్ 1 2, సో 2 టైమ్స్ యూజ్ చేసాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే ఇక్కడ మనకి రేంజ్ ఆఫ్ ది మ్యాక్రో వేరియబుల్స్ కావాలి కనుక ఈ రేంజ్ కూడా మనం కాలన్ మాడిఫైర్ యూజ్ చేసి ఉంటుంది. ఇంటూ పక్కన ఒకటి ఈ మ్యాక్రో వేరియబుల్ 1 2 అగైన్ కాలన్ మాడిఫైర్ మ్యాక్రో వేరియబుల్ ఎన్ అయితే. సో ఈ రిక్వైర్మెంట్ ప్రకారం 3 కనుక 3. సో రిమైన్స్ సేమ్ ఫ్రమ్ ds underscore name fit. ఓకే, సో ఇదే సింటాక్స్. సో ఏం చేద్దాం అంటే మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ds వేరియబుల్ మంత్ ఇంటూ mth1 to mth3 from AP supermarket. Submit. Okay, now check your output. అవుట్పుట్ అంటే అదే మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ అయ్యాయా లేదా 3 మ్యాక్రో వేరియబుల్స్ అనేది ట్రై చేద్దాం. %put mth1 macro variable value is ampersand mth1 dot mth2 mth3. ఖచ్చితంగా Jan, Feb, March. Now you can see mth1 macro variable value Jan, mth2 macro variable value Feb, mth3 macro variable value is March. Okay, so 3 different macro variables create అయ్యాయి సేమ్ మెథడ్ లో. సో ఏంటి దీనివల్ల బెనిఫిట్ ఏంటి, ఎలాంటి సినారియోలో ఈ సింటాక్స్ యూజ్ చేస్తాను అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ 3 మెథడ్స్ డిస్కస్ చేసుకున్నాం సీక్వెల్ ఇంటూ మెథడ్ లో. సో 3 డిఫరెంట్ వేస్ లో మనం మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు సీక్వెల్ ఇంటూ మెథడ్ లో. ఒకటి డైరెక్ట్ గా ఒక వాల్యూ అయితే సీక్వెల్ ఇంటూ మెథడ్, ఫస్ట్ సింటాక్స్ డేటా సెట్ వేరియబుల్ మ్యాక్రో వేరియబుల్ అని చెప్పి, డేటా సెట్ వేరియబుల్ ఇంటూ మ్యాక్రో వేరియబుల్, సింపుల్ ఒక వాల్యూ అనుకుంటే. సో మోర్ దాన్ 1 వాల్యూ ఉంది బట్ అన్ని వాల్యూస్ ఒకే ఒక మ్యాక్రో వేరియబుల్ లో సేవ్ అయిపోవాలి విత్ బై యూజింగ్ స్పెసిఫిక్ డీలిమిటర్ అనుకుంటే సెకండ్ సింటాక్స్ డిస్కస్ చేసుకున్నాం, separated by delimiter. So each of value I want to create different macro variables. ఎన్ని వాల్యూస్ అంటే అన్ని డిఫరెంట్ వాల్యూస్ క్రియేట్ అవ్వాలి అనుకుంటే సార్ట్ సింటాక్స్. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఎక్కడైతే ఆగిపోయామో డూ ఇటరేట్ లూప్ మెథడ్ లో అది మనం ఫుల్ఫిల్ చేయొచ్చు ఈ థర్డ్ మెథడ్ లో.